ఫ్రెండ్స్, ఇది లావా ఫోన్, కీప్యాడ్ ఫోన్ అనమాట. ఇవాళ దీన్ని మనం అన్బాక్స్ చేసి చూపిస్తాను నేను మీకు. మోడల్ నెంబర్ చూసుకుంటే లావా కేకేటి 40 పవర్ ప్లస్ అని ఉంది. సైట్ చూసుకున్నట్లయితే 2 years వారంటీ అని ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఫోన్ అనేది ఇలా ఉంటుంది. మీకు బాక్స్ మీద మీకు ఇక్కడ ఫోన్ ఫోటో అని ఇచ్చారు. అండ్ బాక్స్ డౌన్కి చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ 3000 mAh బ్యాటరీ అండ్ పవర్ బ్యాంక్ సపోర్ట్ విత్ ఓటీజీ కేబుల్ అండ్ సూపర్ లౌడ్ సౌండ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే 3000 mAh బ్యాటరీ అని ఉంది. దీంట్లో బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా ఉంది. అంటే పవర్ బ్యాంక్ సపోర్ట్ అంటే ఈ ఫోన్ ఉపయోగించి మీరు వేరే ఫోన్కి ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఈ ఫోన్ని మీరు పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కూడా ఏదంటే సౌండ్ అనేది ఎక్కువగా ఉందని చెప్పారు. బాక్స్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 6.1 సెంటీమీటర్ 2.4 VGA డిస్ప్లే అని ఉంది, QVGA డిస్ప్లే అని ఉంది. అండ్ వైర్లెస్ FM విత్ రికార్డింగ్ అని ఉంది. వైర్లెస్ FM 1.3 మెగాపిక్సెల్ కెమెరా అని ఇచ్చారు. అండ్ 500 ఫోన్ బుక్ కాంటాక్ట్స్, అంటే ఈ ఫోన్లో మీరు 500 వరకు కాంటాక్ట్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 22 లాంగ్వేజ్ రీడ్ సపోర్ట్ అని ఉంది. ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ అన్ని దీంట్లో రీడ్ చేసే సపోర్ట్ అని ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రైట్ LED టార్చ్ అని ఉంది. బ్రైట్ LED టార్చ్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పాండబుల్ 32 GB మెమరీ కార్డ్ అని ఉంది. దీనిలో మీరు మెమరీ కార్డు యూజ్ చేసి 32 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కాంటాక్ట్ ఐకాన్స్ అని ఉంది. ఫోన్ కాంటాక్ట్స్ అంటే వాటి ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు అని మీకు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మోడల్ కేకేటి 40 పవర్ ప్లస్ అని ఇచ్చారు. కలర్ బ్లాక్ ప్లస్ బ్లూ కలర్ ఫోన్ ఇది. డౌన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చర్ బై లావా అని ఉంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 2100 ఉంది బాక్స్ మీద MRP ప్రైస్. బట్ ఇది మీకు ఆన్లైన్లో 1600కి లభిస్తుంది అమెజాన్లో. నేను ఇది ఆఫ్లైన్లో కొన్నాను. ఆఫ్లైన్లో 1500కి నేను కొన్నాను. ఇప్పుడు ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సీల్ ఉంది, సీల్ ఓపెన్ చేద్దాం. బాక్స్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మీకు ఫోనే ఉంది. ఫోన్ ఓపెన్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఫోన్ ఇలా ఉంది. ఫోన్ గురించి తర్వాత మాట్లాడదాం, ముందు పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో కంటెంట్స్ ఏమైనా వస్తున్నాయి చూస్తే ఇక్కడ మీకు స్టార్టింగ్ అనేది ఓటీజీ కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓటీజీ కేబుల్ ఒకటి ఇచ్చారు, మైక్రో USB to ఓటీజీ. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇయర్ ఫోన్స్ అనేవి ఇచ్చారు. ఈ బేసిక్ ఇయర్ ఫోన్స్ క్వాలిటీ లెస్. ఈ ఫోన్స్కి ఇంతే వస్తాయి ఫ్రెండ్స్. మన ఎక్కువ క్వాలిటీ అనేది ఇవ్వరు, చీప్ క్వాలిటీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అడాప్టర్ అనేది ఇచ్చారు. ఫోన్ అడాప్టర్ లావా అని ఉంది, దాని మీద బ్రాండింగ్. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి మీకు 5V 1000 mAh ఉంది. దీంట్లో 3000 mAh బ్యాటరీ ఉంది ఫోన్లో. దీంట్లో వచ్చేసి 1000 mAh అంటే 5V ఛార్జర్. చూద్దాం ఎంత ఫాస్ట్గా అది ఫోన్ని ఛార్జ్ చేస్తుందో. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ USB కేబుల్ ఉంది, మైక్రో USB కేబుల్ ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వారంటీ మాన్యువల్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. ఫోన్ యూజ్ చేసే ముందు ఒకసారి దీన్ని మీరు చదివి తర్వాత ఫోన్ యూజ్ చేయండి. ఇప్పుడు మనం వీటినన్నింటి పక్కన పెట్టేద్దాం. ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కూడా మీకు ఎలా ఉంది నేను చెప్తాను. ఇక్కడ మనం ఫోన్ చూసుకున్నట్లయితే ఫోన్ అనేది ఇలా ఉంటుంది. ఈ ఫోన్ ఓవర్ చేయండి చూద్దాం. ఫోన్ ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ LED టార్చ్ అనేది ఒకటి ఉంది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేవి ఖాళీగా ఉంది. అండ్ బాటంకి వెళ్ళిపోతే బాటంలో మీకు లెఫ్ట్ సైడ్ అనేది ఒక USB పోర్ట్ అనేది ఛార్జింగ్ పోర్ట్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి 3.5mm జాక్ ఉంది, ఆడియో జాక్. అండ్ ఇంకా రైట్కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు వాయిస్ మైక్ ఉంది.
ఈ పైన చూసుకున్నట్లయితే బ్యాక్ చూస్తే మీకు ఇక్కడ 1.3 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంది. ఇంకా సైడ్ వెళ్తే స్పీకర్ ఉంది, లౌడ్ స్పీకర్. ఇది కిందకి వెళ్తే ఇంకా బాటంకి వచ్చేసరికి లావా అనేది బ్రాండింగ్ అనేది ఉంది. మీకు బాక్స్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బాక్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 3000 mAh బ్యాటరీ అనేది ఉంది. ఫోన్ బ్యాటరీ ఒకసారి తీసి చూస్తే ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ మీకు లావా అని ఉంది, రీఛార్జబుల్ లైవ్ పాలిమర్ బ్యాటరీ అని. కింద చూసుకుని 3.7 volts 3000 mAh బ్యాటరీ అని ఉంది. ఇది ఫ్రెండ్స్ ఒకసారి ఈ బ్యాటరీని మనం ఫోన్లో వేసి చూద్దాం. ఇది ఫోన్. ఇక్కడ మీకు ఈ బాటంలో ఇది ఉంది, బ్యాక్ కవర్ తీసేది. మీకు తీసి చూపిస్తాను. ఫోన్ బ్యాక్ కవర్ తీస్తే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సిమ్ 1 సిమ్ 2 2 సిమ్ పోర్ట్స్ ఇచ్చారు. అండ్ పైన చూసుకున్నట్లయితే మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్ ఇచ్చారు. నేను 2 సిమ్లు వేసాను, 2 ఐడియా సిమ్లు వేసాను, ప్లస్ 8 GB మెమరీ కార్డ్ అనేది వేసాను. చూద్దాం ఒకసారి బ్యాటరీ పెట్టి స్విచ్ ఆన్ చేద్దాం, పవర్ ఉందో లేదో. ఇదిగోండి ఫ్రెండ్స్ పిన్స్. ఇది ఫ్రెండ్స్ బ్యాటరీ వేసాను, ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూద్దాం పవర్ ఉందో లేదో. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. మీ లాభా అని స్క్రీన్ ఓపెన్ అయింది. ఫోన్ అయితే హోమ్ స్క్రీన్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బ్యాటరీ అనేది ఉంది. బ్యాటరీ ఇక్కడ చూసుకున్నట్లయితే 3 points బ్యాటరీ అనేది ఉంది. నెక్స్ట్ ఒకసారి ఈ ఫోన్ స్పెషాలిటీ ఒకసారి మనం సాంగ్స్ అనేది ప్లే చేసి చూద్దాం. ఏదైనా సాంగ్స్ సౌండ్ క్లారిటీ అనేది లౌడ్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఒకసారి అది చెక్ చేసి చెప్తాను మీకు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఫుల్ సౌండ్ అన్నమాట. ఇది సౌండ్ క్వాలిటీ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది ఫ్రెండ్స్. కొంచెం లౌడే ఉంది, స్పీకర్ లౌడ్ సైడే ఉంది. ఇంకా మీకు ఇక్కడ షార్ట్ కట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంటాక్ట్స్ బటన్ ఉంది కదా, కాంటాక్ట్స్ని మీరు గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే టార్చ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు మీరు. మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇంకా మీకు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ FM ఉంది కదా, 0 బటన్, దాన్ని గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు FM ఓపెన్ అవుతుంది. ఇది వైర్లెస్ FM అని చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మనకి. సెట్ చేస్తుంది. ఒక ఛానల్ అయితే వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ నెట్ FM రేడియో సిగ్నల్స్ లేవు. మనం మెనూలోకి వెళ్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 2 సిమ్లు డిటెక్ట్ చేసింది, ఐడియా. ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్టింగ్స్లో స్టార్టింగ్ కాల్ లాక్స్ ఉన్నాయి. కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం చూసుకున్నట్లయితే ఈ టాప్ అండ్ రైట్ బటన్స్ ఉన్నాయి కదా, దీని టాప్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ జూమ్ ఇన్ అనమాట. 4x వరకు మీకు ఇక్కడ జూమ్ ఇన్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇది చూసుకుంటే ఎక్స్పోజర్ కంట్రోల్ అనమాట. నేను ఈ ఫోన్ యూజ్ చేసుకుని ఫొటోస్ అండ్ వీడియోస్ ఛానల్స్ చేశాను, అది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వీడియో రికార్డర్ స్విచ్ అవ్వచ్చు. అలా కాకుండా ఇక్కడ కెమెరా సెట్టింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇమేజ్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఇలా సెట్టింగ్స్ ఉన్నాయి, సైజ్ ఎంత పెట్టుకోవాలి అని. నేను కెమెరా సంబంధించి ఫొటోస్ అనేవి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ తీద్దాం. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి, చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో
మీకు ఎట్లాంటి నెట్ సర్వీస్ అనేది ఏమి ఉండదు. అంటే దీంట్లో ఇంటర్నెట్ వాడుకోవడానికి మీకు ఫెసిలిటీ అనేది ఉండదు. ఒక గేమ్స్ అనేవి 3 ఇస్తారు ఫ్రెండ్స్. గేమ్స్ ఒకటేమో స్కై గిఫ్ట్ అని ఉంది, ఇది ఫ్రీ గేమ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేంజర్ డాష్ అని, నిట్రో రేసింగ్ అని ఉన్నాయి. ఇవి 100 రూపీస్ పెట్టి మీరు బై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు సూపర్ బ్యాటరీ అని ఉంది కదా, సూపర్ బ్యాటరీ ఓపెన్ చేస్తే ఏంటంటే మీకు ఓన్లీ మెసేజెస్, టార్చ్ అండ్ కాల్స్ ఇవి వరకే వెళ్తాయి, మిగతా అన్నీ స్టాప్ అయిపోతాయి అని ఉంది. దీన్ని ఆన్ చేస్తే ఛార్జింగ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్ బ్యాంక్ అని ఉంది. పవర్ బ్యాంక్ ఆప్షన్ ఏంటంటే ఆఫ్ చేసుకుంటే ఏం లేదు, ఒకవేళ ఆన్ చేసుకున్నారనుకోండి ఓటీజీ కేబుల్ సహాయంతో మీరు ఈ ఫోన్ని పవర్ బ్యాంక్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ద్వారా వేరే ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్కి వేరే ఫోన్ నుంచి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ 2 ఫెసిలిటీస్ అనేది ఇంట్లో ఇచ్చారు. అండ్ ఇవన్నీ మీకు తెలిసిన సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్, డిస్ప్లే, సెక్యూరిటీ అన్నీ. ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, అంటే పవర్ బ్యాంక్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలని. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్గనైజర్ ఉంది. ఆర్గనైజర్లో అలారం, క్యాలెండర్ ఉన్నాయి. కిందకి వెళ్తే టూల్స్ అని ఉంది. టూల్స్లో క్యాలిక్యులేటర్, టార్చ్, బ్లూటూత్, సిమ్ టూల్ కిట్ ఉంది. బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ అన్బాక్సింగ్ అని ఇనిషియల్ ఇంప్రెషన్స్. దీంట్లో 3000 బ్యాటరీ ఉంది, 3000 mAh బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. ఇది దీనికి అడ్వాంటేజ్ ఈ ఫోన్కి. ఈ ఫోన్ చెక్ చేస్తాను నేను, దగ్గర 5 days పైన ఛార్జింగ్ వస్తుంది. ఇది సాంగ్స్ పెట్టుకున్నా కానీ 4 days అనేది తగ్గట్లేదు. ఫోన్ ఇంట్లో అంటే మీకు ఎక్కువ ఛార్జింగ్ కావాలి, ఫోన్ గట్టిగా ఉండాలి అనుకుంటే ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ అది ఆన్లైన్లో 1600 రూపీస్ దొరుకుతుంది, అండ్ ఆఫ్లైన్లో 1500 రూపీస్ దొరుకుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, లావా ఫోన్ KKT పవర్ 40 పవర్ ప్లస్ అన్బాక్సింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో.